వెల్కమ్ టు గాంధీస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ముంబైలో సండే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఎన్నో రకాల మార్కెట్లు ఉంటాయి. సండే ఉంటుంది, మండే ఉంటుంది, గురువారం ఉంటుంది, శనివారం మార్కెట్లు కూడా ఉంటాయి. ఈరోజు ప్రస్తుతానికి సండే మార్కెట్ డెమో ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇవి ఇప్పుడు చూపించే టాపులన్నీ వచ్చేసి 100 రూపీస్. ఇవన్నీ డైరెక్ట్ వాళ్ళు హోల్సేల్ షాపుల నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇవి ఎక్సెల్ సైజ్ అయితేనేమో 50కి వచ్చేస్తాయి. డబల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ అవన్నీ అయితేనేమో 100, 150 అలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి కొంచెం చూపిస్తూ ఉంటాను, మీరు నచ్చిన వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. మా వీటి మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఇలాంటి మార్కెట్ల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు పూర్తిగా మార్కెట్ చూపించడానికి చూస్తాను కొంచెం. ఇప్పుడైతే ఇవిగో అక్కడ అన్ని సమస్తం దొరుకుతాయి అన్నమాట. పెట్టికోట్ల దగ్గర నుంచి, పిల్లల బట్టల దగ్గర నుంచి, పెద్దోళ్ళు, మగపిల్లలు అందరికీ దొరుకుతాయి. ఇవి ఇన్నర్స్, ఒకవైపు ఇన్నర్స్, ఒకవైపు పెట్టికోట్లు అలా కూడా ఉంటాయి. బ్లౌజులు ఒకవైపు అలా పెడతారు. ప్రస్తుతానికైతే ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా గ్లౌజులు, టోపీలు. ఇవి చలికాలం కదా, అందుకోసం అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళని అడుగుతున్నాను నేను కాస్ట్, కానీ వాళ్ళు హిందీలో చెప్తున్నారు. హిందీలో ఎవరు తెలిసిన వాళ్ళకైతే, హిందీ వచ్చిన వాళ్ళకైతే ఇది ఈజీ. తెలుగు వాళ్ళం కాబట్టి నేను ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. అవి క్యాప్స్ అయితేనేమో, పిల్లల క్యాప్స్ అయితేనేమో 50 అంట, పెద్దవాళ్ళ క్యాప్స్ అయితేనేమో 100. ఈ హ్యాండ్స్కి వేసుకునేవి పెద్దవాళ్ళు అయితేనేమో 50 రూపీస్, చిన్నపిల్లలు అయితేనేమో 25 రూపీస్ లేదా 20కి వేస్తారు. మనం బేరాలు ఆడితే ఇంకా తక్కువకి వేస్తారు. కచ్చీఫ్లు వచ్చి ఒక్కొక్కటి 10 చెప్తారు. 5 తీసుకుంటే 30 రూపీస్కి అలా ఇచ్చేసేస్తారనమాట. ఇవి ఇక్కడ బండిల్ పెడుతుంటారు. ఒక బండిల్లో వచ్చేసి 3-4 ఉంటాయి. అవి సెట్ తీసేసుకోవాలి మనము. విడిగా ఇవ్వాలంటే ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అలా ఇస్తారు. అలా బండిల్ మొత్తం తీసుకుంటేనేమో 100 రూపీస్కి ఇచ్చేసేస్తారు మొత్తం. అవి 4 ఉంటాయి, 4 కలిపి 100కి వస్తాయి అన్నమాట. అన్ని రకాలుగా ఉంటాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు టాప్స్ షాపింగ్ మాల్స్లో ఈ టాప్స్ ఎంత కాస్ట్ ఉంటాయి, అవే ఇక్కడ మనం మార్కెట్లో తీసుకుంటే ఒక టాప్ ఎక్సెల్ సైజ్ వస్తేనేమో 200కి వస్తుంది. డబల్ ఎక్సెల్ సైజ్ అయితేనేమో సేమ్ 250, త్రిబుల్ ఎక్సెల్ అయితేనేమో 300. అన్నీ 300 లోపే ఉండిపోతాయి. ఎక్సెల్ సైజ్ అయితే 150 నుంచి స్టార్ట్ అవుతాయి. అవే 3x4 టాప్స్ అయితేనేమో 100 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇవి స్టార్టింగ్ ప్రైస్. దాంట్ లోపల మనం ఇంకా రైబాను, కాటను, వీటన్నిటిని వాటి యొక్క లెంత్ని బట్టి కాస్ట్లు వేరుగా ఉంటాయి అన్నమాట. నేను డెమో చెప్తున్నాను అంతే. ఇవి ఇంకా స్వెటర్లో కూడా ఇక్కడ రకాలు ఉంటాయి. అంటే తక్కువ రకం, ఎక్కువ క్వాలిటీ, ఇవి అలా క్వాలిటీని బట్టి మనం తీసుకుంటాము. ఇవి ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ రేట్ అయితే 600కి ఎండ్ అయిపోతాయి. ఇంకా మంచి క్వాలిటీ 600లో వచ్చేస్తుంది. ఇవి రబ్బర్ బ్యాండ్స్, క్రిస్టమస్ సీజను, న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఏది తీసుకున్నా 20 రూపీస్. మనం ఏది తీసుకున్నా సరే 20 రూపీస్కి వస్తుంది. ఏ వస్తువైనా, క్లిప్పులు కానీ, పక్క పిన్నిసులు కానీ, ఏమైనా స్లైడ్స్ అయినా. దీనిలో అచ్చంగా తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది తెలుగులో స్పష్టంగా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ తెలుగే యూజ్ చేస్తున్నానండి. ఇవి ఫేస్ ప్యాక్లు వేసుకునేటప్పుడు యూజ్ చేసే బ్యాండ్లు కూడా ఉంటాయి. ఇవి అయితేనేమో ముడేసుకునేటప్పుడు, మ్యారేజెస్ అప్పుడు బన్ వేస్తారు కదా, అదనమాట. కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. వాళ్ళు మామూలుగా డైరెక్ట్ కొనుక్కుంటేనే ఓపెన్ చేస్తామంటారు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆయన సరే తీసి చూడమని చెప్పాడు. లేకుంటే చూడనీయరు వాళ్ళు, మనం కొంటేనే తీసుకుంటారు. ఎందుకంటే ఏ వస్తువైనా 20 రూపీస్ కదా. అసలు రష్గా ఉంటుంది మార్కెట్. నేను ఎర్లీగా వెళ్ళాను, ఇంకా సర్దుతున్నారు అందరూ. మామూలుగా అయితే కాలు పెట్టి తీసేంత అసలు స్పేసే ఉండదనమాట. ఇవేమో ముడేసిన తర్వాత దాని మీద మనము డిజైన్లా పెడుతుంటాం కదా, అదనమాట. ఇదైనా 20 రూపీస్. ఏది తీసుకున్నా కూడా 20 రూపీస్. క్లిప్పులైనా ఏవి అయినా కానీ 20. వాళ్ళు ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు. ఆ ఫిక్స్డ్ రేటే మనం ఫాలో అవ్వాలి. లేకుంటే వాళ్ళు లేవమ్మా ఇయ్యమని చెప్పేసేస్తారు. లేదు మనము ఎక్కువగా ఒకే ప్లేస్లోనే 200, 300 అలా తీసుకుంటే తగ్గించిస్తారు. ఇక పిల్లల బట్టలు ఇవి మనము యాప్స్లో తీసుకుంటా ఉంటాం, ఎంతెంత కాస్ట్తో తీసుకుంటామో కదా. అవి ఇక్కడ అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. మొత్తం జత తీసేసుకోవాలి. ఉట్టి టీషర్ట్లు ఇవ్వండి అని అంటే ఇయ్యరు, ప్యాంట్ వరకు ఇవ్వండి అంటే ఇవ్వరు. మొత్తం జత కలిసి నువ్వు చిన్న సైజు
3 మంత్స్ బాబు బేబీ నుంచి 7, 8 ఇయర్స్ వరకు వస్తాయి టీ షర్ట్స్. ఏది తీసుకున్నా 150నే. నువ్వు చిన్న పిల్లలకి తీసుకున్న 150నే, పెద్దవాళ్ళకి తీసుకున్నా కూడా 150నే. ఇవన్నీ షర్ట్లు అవి. ఇవి కొంచెం వెలుతురు సరిగా లేనందువల్ల మీకు క్లారిటీ లేదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటాయి. అన్నీ 100 నుంచి స్టార్ట్ అవుతాయి, సైజులు బట్టి ఉంటాయి. ఇవి ఇంకా టీ షర్ట్స్ ఇవి 50 నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ రేట్ వచ్చేసి 150 వరకు ఎండ్ అయిపోతుంది, అది సైజుని బట్టి. 50 అయితే ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అయితే 100, త్రిబుల్ ఎక్స్ఎల్ అయితేనేమో 150. ఇవి డెమోకి చూపిస్తున్నాను. ఇంక మళ్ళీ మార్కెట్లో జనాలందరూ వచ్చేస్తే ఇలా తీయడం కుదరదని నేను ఫాస్ట్గా అన్నీ తీసేసుకుంటున్నాను. మీకు ఈ మార్కెట్ల గురించి ఇంకా ముంబైలో చాలా ఉంటాయి. మీకు కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, మీకు ఇలాంటివి ఇంకా పెడుతుంటాను. ఇక్కడ చాలా బాగుంటాయి ముంబైలో. ఇయర్లో ఒకసారి వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసుకుని సరిపోతుంది, ఫెస్టివల్స్కి ముందు కానీ ఎప్పుడైనా. ఇది నాది సెకండ్ డబ్బింగ్ వీడియో అనమాట, వాయిస్ ఓవర్ ఇచ్చేది. అందుకని కొంచెం మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. ఇవి చూడండి, ఇది డబుల్ ఎక్స్ఎల్ అనమాట, పెద్ద సైజు. త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా అయిపోతుంది, అది 100 అని చెప్పాడు ఆయన. మీకు సైజులు చూపించడం కోసం ఒక్కొక్కటి బయట తీసి చూపిస్తున్నా, మామూలుగా అలా చూపిస్తాను. ఇది టీ షర్ట్స్, ఇవి మరీ చిన్నపిల్లల టీ షర్ట్లు. ఇవి ఏవి తీసుకున్నా 100. ఇంకా ఇవి వాళ్ళు రేట్లు అనేవి చేంజ్ చేయరనమాట, 100కే తీసుకోవాలి ఖచ్చితంగా. పిల్లలు అయినా మగపిల్లలు అయినా ఏ అయినా ఒకటి అంతే ఇస్తారనమాట. మీరు చూస్తూ ఉండండి, అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, అవి 150కే వస్తాయి. ఇవి కూడా ఆడపిల్లలు అడిగితే 100 నుంచి మళ్ళీ 150. దగ్గరగా మార్కెట్ అంతా రేట్లు వచ్చేసి 100, 150, 200 వాటిలోనే ఎండ్ అయిపోతుంటాయి ఎక్కువగా. ఇంకంతకన్నా కాస్ట్లు ఏమి ఉండవు. జీన్స్ ప్యాంట్ అడిగాను, జీన్స్ ప్యాంట్లు అడిగితే మంచి జీన్స్ ప్యాంట్ క్వాలిటీ కనీసం 2-3 ఇయర్స్ వరకు రావాలి అని అనుకుంటే 150 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ శాండిల్స్ ఇవి మనము ఈ యాప్స్లో ఎంతెంత రేటు తీసుకుంటాము. ఇక్కడ పెళ్లి కూతురు దగ్గర నుంచి డైలీ యూజ్ చేసుకునేంత వరకు అన్నిటికీ 100 నుంచి 150, 200 ఇంకంతే. 200 కన్నా రేట్ ఏమి ఉండదు. మామూలుగా అయితే 150, డబల్ జోడి తీసుకుంటే 150 చేసి ఇస్తారు, ఎంత మంచి అయినా కానీ. డబల్ తీసుకుంటేనేమో ఇంకా సేమ్ ఇంకంతే రేట్ ఇస్తారు. ఇంకా పిల్లల బొమ్మలు ప్రతి ఒక్కటి A to Z ఉంటాయండి మార్కెట్స్లో. ఇవి ఆదివారం సంత ఈరోజు నేను చూసేది. పిల్లల బొమ్మలు వచ్చేసి ఇవి చిన్న బొమ్మలు, చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మలు అన్నీ 100, 150 లోపు అయిపోతాయి. ఇవి ఆడపిల్లలు అనమాట. అది చూసారా సైజు, కొంచెం ఒక 3-4 ఇయర్స్కి వస్తుంది. ఇది కాస్ట్ అడిగితే 150 చెప్పారు. అది చిన్నపిల్లలది, అవి ఏది అడిగినా 150 అని చెబుతారు. ఇంకా బ్యూటీ ఐటమ్స్, ఆడవాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్. పెళ్లి కూతురుకి పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి కూతురు షాపింగ్ చేయాలంటే మనము ఎంత అమౌంట్ పెట్టాలి, కానీ ఈ మార్కెట్లో ఒక 1000 రూపాయలు తీసుకొని వస్తే మొత్తం అయిపోతుంది అనమాట. నెయిల్స్ దగ్గర నుంచి కోంబు, ఐ ల్యాష్, ఐ లైనర్ అన్నీ ఒక 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 10 రూపీస్ నుంచి 200 లోపు అన్నీ ఎండ్ అయిపోతాయి. ఎంత కాంపాక్ట్ ఇవన్నీ ఎంత కాస్ట్లీ అయినా సరే ఇక్కడ తక్కువకే దొరుకుతాయి. వీళ్ళు డైరెక్ట్గా హోల్సేల్ దగ్గర నుంచే తీసుకొచ్చి అమ్ముతారనమాట, అందుకే తక్కువ పడతాయి అన్నమాట. ప్రస్తుతానికి ముంబైలో అయితే ఈ బ్రాండ్ ఎక్కువ రన్ అవుతుంది, అందుకే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాము అని తీస్తున్నాను. దీని కాస్ట్ అడిగాను, 200 చెప్పారు, 150కి ఇస్తామని చెప్పాడు. ఒకవేళ 2 తీసుకుంటే ఒకేసారి ఒక్కోటి 100 చేసి ఇస్తామని కూడా చెప్పాడు. ఇది డబల్ వస్తుంది అనమాట, షైనింగ్ కూడా వస్తుంది ఆ కాంపాక్ట్లో. ఇవి మేకప్ బ్రష్లు. ఇవన్నీ చూస్తాం కానీ వీటిలో మేము ఒక్కటి కూడా కొనము. ఇక్కడ వాళ్ళకి ఇవన్నీ నార్మల్, అందుకని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇవి మొత్తం పౌచులు కలిపి ఇవైతే ఇంకా 10, 15, 10, 15 ఏ వస్తువైనా తీసుకోండి, 10 లేదా 15 ఆ లోపే వచ్చేస్తాయి అన్నీ. 20 దాకా కూడా వెళ్ళవు ఇలాంటివి. జీన్స్ ప్యాంట్లు మీరు ఏ కంపెనీ బ్రాండ్ అడిగినా కానీ వీళ్ళు చూపిస్తారు. కాస్ట్ అడుగుతున్నాను అప్పుడు నేను అతన్ని, 400 హైయెస్ట్ కాస్ట్ అని చెప్పాడు, అంటే 100 నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా స్టీల్ సామాన్లు బౌల్స్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. చిన్న బౌల్ అయితే సెట్ల ప్రకారం ఇస్తారు, 100కి డజన్ అనో లేకుంటే 50 రూపీస్కి డజన్ అనో ఇస్తారు. ఈ పెద్ద బౌలు చూశాను, చాలా థిక్గా ఉందన్నమాట. అడిగితే ఒకటి వచ్చేసి బౌల్ 100 అని చెప్పేశాడు. ఇంకా మిగిలిన సెట్లు కూడా దొరుకుతాయి, గ్యాస్ గిన్నెల సెట్లు, స్పూన్స్ అన్నీ. మనం సింగిల్గా తీసుకున్నా ఇస్తారు, సెట్లు వైజ్ తీసుకున్నా కానీ ఇస్తూ ఉంటారనమాట.
కొంచెం ఇవన్నీ కూడా స్పష్టంగానే కనపడుతున్నాయి కదా! ప్రతి దానికి కంటిన్యూగా మాట్లాడాలంటే నాకు గూడా కష్టంగా ఉంటది. ఈ లంచ్ బాక్స్ చిన్న పిల్లలకి బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని అడిగాను. రూ. 100 చెప్పాడు. కానీ రూ. 70కి ఇచ్చేస్తామన్నాడు. అంటే మనం గట్టిగా అడిగితే రూ. 50కి ఇస్తాడనమాట. అదే మనం షాప్‌కెళ్ళి తీసుకుంటే అది ఎంత కాస్ట్ ఉంటదో. ఇంకివి ఆడవాళ్ళకి ఇష్టమైంది నైటీలు. ఎన్ని శారీస్ ఉన్నా, ఎన్ని డ్రెస్సులున్నా నైటీలే యేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఇవి మంచి క్వాలిటీ ఉన్న నైటీలొచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతాయి. అవే మన సైడు ఊర్లల్లో అమ్ముతూ ఉంటారు కదా! నైటీలని. వాళ్ళయి ఇక్కడ 120, 150కి వచ్చేస్తూ ఉంటాయి. ఇంక డిజైన్స్ నైటీలో ఎన్నో డిజైన్స్ ఉంటాయి. ఇది మంచి క్లాత్ అనమాట ఇది ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ వచ్చేసి 200. ఇంకా డిజైన్స్ ఉన్నాయి. కానీ టైం సరిపోదు. మళ్ళీ జనాలు ఎక్కువైపోతే వీడియోస్ తీసుకోలేము. రష్‌గా ఉంటదని నేను ఫాస్ట్‌గా తీసేసాను. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటెమ్స్. ఇవి రూ. 20 నుంచి 100 వరకు ఎండ్ అయిపోతాయి. ఇవొచ్చేసి నైటీలే కానీ డిజైన్‌యి అనమాట. ఇవి మనం తీసుకుంటేనే ఓపెన్ చేసి చూపిస్తామన్నాడు. అందుకే నేను ఓపెన్ చేపియలేదు. ఎందుకంటే ఇవి హై రేంజు. ఇవి డైరెక్ట్ ఇంక 250 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకేది తీసుకున్నా 250నే అని చెప్పేసాడు. అందుకే ఓపెన్ చేయలేదు. ఇదంతా వెజిటబుల్స్. ఈ లైన్ అంతా వెజిటబుల్స్ పెడతారు. ఇవి ఇవి హీరోయిన్‌లు ఒకసారి యూజ్ చేసి ఆపేసిన టాప్స్ కూడా పెడుతుంటారు. ఇవి కొంచెం అలాంటియే. షూటింగ్స్‌లో షూటింగ్ టైంలో అక్కడ పక్కన సైడ్ యాక్టర్‌గా చేసేవాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ యేసుకుంటారు. వన్ టైమ్ యూజ్ చేసి యేసేసినవి. ఇవి చాలా తక్కువ. అంటే రూ. 50కి 3 అనో, 4 అనో సైజులు బట్టి ఇస్తూ ఉంటారు. 100కి ఒక్కోసారి 5 కూడా ఇస్తూ ఉంటారు. ఎవరు తీసుకోరు. కానీ వాళ్ళు పెడుతుంటారు. పనులకెళ్ళేవాళ్ళు లేదా కొంచెం మరీ అస్సలు డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళు ఇవి తీసుకుంటూ ఉంటారు. ఊరక మీకు డెమో కోసం చూపిస్తున్నాను. అంటే మార్కెట్‌లో ఇవి గూడా ఇట్లా గూడా దొరుకుతాయి అని చెప్పడం కోసం. అందుకని ఇక్కడ ఎవరు ఉండరు. ఇది ఎంతసేపు చూపించినా ఎవరు రారు. ఎందుకంటే ఇది తక్కువ మంది తీసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి టాప్స్ డైరెక్ట్‌గా వచ్చే టాప్సే 100కి, 150కి, 50కి వస్తుంటే ఇవెందుకు తీసుకుంటారు? అందులో యూజ్ చేసిన టాప్స్. కానీ కాలేజ్‌కెళ్ళే పిల్లలు, స్కూల్స్‌కి ఎళ్ళే పిల్లలు, తక్కువ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు తీసుకుంటారు. అంటే పేరెంట్స్ లేకుండా పెరిగే పిల్లలు, వాళ్ళకి ఇవి యూజ్ అవుతుంటాయి. అందుకే ఇవి గూడా మార్కెట్‌లో పెడుతూ ఉంటారు. అనాథలకి దానం ఇస్తున్నామని కొంచెం బిల్డప్ చెప్పుకునే వాళ్ళు ఇవే కొనుక్కొనెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఒక్కోటి చూపిస్తున్నానన్నమాట ఊరక డెమోకి. ఇది గూడా అలాంటిదే దగ్గరగా. ఇంకివి చాల్లే అనిపిచ్చింది. నెక్స్ట్‌కెళ్దాం అనిపిచ్చింది. ఇవి గూడా అంతే. ఇది రూ. 20నో, 10నో ఉంటది. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ అనమాట. ఇవి మాత్రం ఇంకా స్టీల్ సామాన్లు. ఇవి మార్కెట్‌లో మామూలుగా షాపులో తీసుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటది కదా కుక్కరు. ఇది స్టీల్ కుక్కరు. ఇది 3 లీటర్ల కుక్కరు. నేను ఆల్రెడీ ఇంట్లో డీమార్ట్‌లో తెచ్చుకుంటే నాకు 2500 పడ్డది. అదే మార్కెట్‌లో సేమ్ అంతే కాస్ట్ ఉంటది. అదే బ్రాండ్ ఉంటది. 500కి ఇస్తాడు. మనం అదే బేరం ఆడితే వాళ్ళని 200, 250కే ఇచ్చేస్తారనమాట. ఇవి ఇంకొచ్చేసి ఇప్పుడు జరుగుతుంది కదా ట్రెండ్ క్యాప్స్ ఇవన్నీ. ఇవి ఆన్‌లైన్‌లో చూస్తే 250, 300 అలా ఉంటాయి కదా! ఇదే ముంబైలో సండే మార్కెట్‌లో తీసుకుంటే 100, 50 అలా ఇస్తారు. ఇవి క్యాప్స్ ఇవి క్వాలిటీవనమాట. ఇవి కొంచెం గడ్డిగా లేయడం అయ్యేముండవు. తక్కువ రూ. 20 నుంచి స్టార్ట్ అవుతాయి. 100కి ఎండ్ అయిపోద్ది. 100కి తీసుకునే క్యాప్ ఇంకా క్వాలిటీది ఇంకెన్ని ఇయర్స్ ఉంటదంటే వాటికి గ్యారంటీ కూడా ఇస్తాడాయన. వీటి మీద ఏమన్నా ఉంటే నువ్వెప్పుడు తీసుకొచ్చినా రిటర్న్ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చనమాట. హై రేంజ్‌లో తీసుకునేయన్నీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంటది. ఇంక తక్కువ 10లో, 20లో తీసుకునేవి ఏమి ఇవ్వరు. ఇవి ఊరకట్ట పెట్టి చూపిస్తున్నానంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఉంటాయి అని చెప్పడానికి. ఇంక ఈ టీ షర్ట్స్ మగపిల్లలకి 100 ఏవి తీసుకున్నా 100 ఇవి. వాటి కాస్ట్ వచ్చేసి 500 అబోవ్ ఉంటాయి. కానీ మార్కెట్‌లో ఇవి 100కే ఇచ్చేస్తారు. ఏది తీసుకున్నా